మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇటీవల కొనుగోలు చేసిన చెత్త బుట్టలు, ట్రీ గార్డ్స్ బిల్లులో మున్సిపల్ కమిషనర్ భారీ స్థాయిలో చేతివాటం ప్రదర్శించారని వారు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దాదాపుగా 90 లక్షల రూపాయల మేర అవినీతి జరిగినట్లుగా తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై వివరణ కోరేందుకు తాము ప్రయత్నిస్తే కమిషనర్ సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ₹1,80,00,000 వీళ్ళు ఏదైతే పర్చేజ్ చేసిర్రో, కొనుగోలు చేసిర్రో, ఈ చెత్త కోసం కానీ, చెత్త బుట్టల కోసం కానీ, అదే వెహికల్ల కోసం కానీ ప్రయత్నం చేస్తాం. చెత్త బుట్టలు ఏదైతే ఉన్నాయో ఈరోజు రామాయంపేటలో ఎక్కడ ఉన్నా 70 నుంచి 80 రూపాయలు ఉన్నాయి. కమిషనర్ గారు కోటి చేసి ₹180 ఒక చెత్త బుట్ట కొన్నామని అది ఎంబీ రికార్డు ద్వారా అథెంటిక్గా 35 లక్షల రూపాయలు చెత్త బుట్టల మీద ఖర్చు చేసినట్టు ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. అది 6 నుంచి 7,000 ట్రీ గార్డు పెట్టినామని చెప్పేసి అటువంటి అవినీతితోని డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, ఒక కొడువలు కొనడానికి ₹800 ఆయన రికార్డులో మేము పరిశీలించినాం. అదే ఓ గొడ్డలు కొనడానికి ₹2,280. అంటే చిన్న చిన్న విషయాలను మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఇది ప్రజల పైసలు, రామాయంపేట ప్రజల పైసలు, చెమటలోర్చి ఒక్కొక్క రూపాయి పన్ను కట్టిన పైసలు ఇక్కడ